Hey, hi guys, welcome to our YouTube channel Mining Wala. Now we are going to discuss different type of drill patterns. సో కోల్ ఇండియాలో ఎట్లా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే డ్రిల్ ప్యాటర్న్స్ మీద డ్రాగ్ కట్ అంటే ఏంటిది, డ్రాగ్ కట్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము, లామినేట్ స్టార్టాకి ఏ కట్ యూజ్ చేస్తాము, పిరమిడ్ కట్ అంటే ఏంటిది, లో అంటే ఎక్స్ప్లోజివ్ కన్జప్షన్ తక్కువ తీసుకునే యొక్క డ్రిల్ ప్యాటర్న్ ఏంటిది, మరి ఇంకేంటిది స్మాల్ డ్రిఫ్ట్స్కి ఏ ఏ డ్రిల్ ప్యాటర్న్ యూజ్ చేస్తాము, ఇలాంటి క్వశ్చన్స్ మనకి రేర్గా వస్తూ ఉంటాయి అనమాట. సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రిల్ ప్యాటర్న్స్ కూడా నేర్చుకోవడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మనము ఒక్క మార్క్ కూడా మిస్ చేసుకోవద్దు. ఒక్క మార్కే మొత్తం జాబ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో అన్నీ కూడా మనం క్లియర్ కట్గా నేర్చుకుని ఉండాలన్నమాట. సో మెయిన్గా చూసుకుంటే మనకి 6 టైప్స్ ఆఫ్ డ్రిల్ ప్యాటర్న్స్ ఉంటాయి మేజర్గా. వీటి నుంచి రేర్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒకటి చూసుకుంటే మనకి పిరమిడ్ కట్ ఆర్ కోన్ కట్, ఇవి రెండు కూడా సేమ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెడ్జ్ కట్, నెక్స్ట్ వన్ డ్రాగ్ కట్, ఫ్యాన్ కట్, బర్న్ కట్, కొరమాండ్ కట్, రింగ్ డ్రిల్లింగ్ అనమాట. సో వీటి యొక్క స్పెసిఫికేషన్ ఏంటిది, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం. నెంబర్ 1 చూసుకుంటే పిరమిడ్ కట్ ఆర్ కోన్ కట్. డ్రిల్లింగ్ హోల్స్ ఎట్ కార్నర్స్ ఆఫ్ స్క్వేర్ సో యాజ్ టు మీట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద రౌండ్. సో పిరమిడ్ కట్, కోన్ కట్ ఎట్లుంటాయంటే మనకి అవి పిరమిడ్ ఫామ్ చేస్తాయి. ఎట్లా, ఫర్ సపోజ్ మనకి ఈ 4 హోల్స్ కట్ హోల్స్ అనుకుందాం, లేదా సంపర్స్ అనుకుందాం. ఇవి ఎట్లా అంటే ఆల్మోస్ట్ మనకి బ్యాక్ మీట్ అయ్యే విధంగా ఉంటాయి. ఇది ఫేస్ అనుకుంటే ఇక్కడ 4 హోల్స్ వేసుకుంటే బ్యాక్ సైడ్ ఇట్లా మీట్ అవుతాయి అనమాట. అంటే కోన్ లేదా పిరమిడ్ని ఫామ్ చేస్తాయి. మిగతా హోల్స్ యాజ్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఈ 4 హోల్స్ మనం ఏమంటాము, సంపర్స్ అంటాము. ఆ సంపర్స్ అనేసరికి మనకి పిరమిడ్ని ఫామ్ చేస్తాయి. సో దీన్ని మనం పిరమిడ్ కట్ లేదా కోన్ షేప్లో ఉంది కాబట్టి కోన్ కట్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెడ్జ్ కట్. పేర్ ఆఫ్ హోల్ డ్రిల్డ్ ఇంక్లైన్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ less than 45 degrees towards the center to form a wedge when blasted, used in blast of the solid in coal galleries, board and pillar working. సో ఇది మన ఫేస్ అనుకుంటే ఈ 2 హోల్స్, ఈ 2 హోల్స్ వచ్చేసరికి మనకి ఇట్లా, అంటే ఈ రెండింటి మధ్య 60 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ తోటి బ్యాక్ సైడ్ మీట్ అయ్యేటట్టు హోల్స్ చేస్తాం అనమాట. 4 హోల్స్ ఇస్తాం ఇట్లా. వీటిని సంపర్స్ అంటాం. మిగతావి ఎట్లుంటాయి, మిగతా హోల్స్ ఇవి స్ట్రైట్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనం ఏం ఫామ్ అవుతుంది, వెడ్జ్, డబ్ల్యూ. సో దీన్ని వెడ్జ్ కట్ అంటాం అనమాట. ఈ మధ్యలో ఉన్న 4 హోల్స్ మనకి సంపర్స్ అవుతాయి. ఈ సంపర్స్ ఈ2 ఈజర్స్, ఇవి ట్రిమ్మర్స్. మనకి డిలే ఎట్లా ఇచ్చుకుంటాం, ఈ మధ్యలో ఉన్న 4 హోల్స్కి, సో ఈ 4 మనం సంపర్స్ అనుకుంటే ఈ 4కి మనము 0 డిలే ఇస్తాం అనమాట. ఇవి రెండు మనకి ఈజర్స్, దీన్ని మనం 2 నెంబర్ డిలే చేస్తాం. ఇవి ట్రిమ్మర్స్, దీనికి 4 నెంబర్. ఈ సంపర్స్ని మనం కట్ హోల్స్ అంటాం. మనకి ఏవైతే ఫ్రీ ఫేస్ని క్రియేట్ చేస్తాయో వాటిని సంపర్స్ లేదా కట్ హోల్స్ అంటాం అనమాట. ఇవి రెండు ఈజర్స్ని మనం ప్రొడక్షన్ హోల్స్ అంటాం, ప్రొడక్షన్ హోల్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నది. ఈజర్స్ అంటే ఏంటిది, సంపర్స్ అంటే ఏంటిది, ప్రొడక్షన్ హోల్ని మనం ఏమంటాము, ఈజర్సా, సంపర్సా, ట్రిమ్మర్సా అని చెప్పేసి ఇట్లా కూడా అడుగుతాడు. సో ట్రిమ్మర్స్ అంటే విచ్ యూస్ రెగ్యులర్ షేప్, ఇవి మనకి లాస్ట్ అనమాట. ఒక గ్యాలరీకి మనము బ్లాక్ చేసేటప్పుడు ఇది ఫ్రీ ఫేస్ క్రియేట్ చేస్తుంది, ఇవి మన ప్రొడక్షన్ బేస్ పని చేస్తుంది, ఇవి మనకి ఒక షేప్ ఇస్తాయి అనమాట. వీటిని ట్రిమ్మర్స్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనము సెలూన్ షాప్లో పోయి గడ్డం ట్రిమ్ చేయమంటే వాడు మంచి షేప్ పెడతారు కదా, అట్లా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి మనం. సో వీటిని ట్రిమ్మర్స్ అంటాం. ఈ వెడ్జ్ కట్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే బాగా కోల్ మైన్లా, బీఓఎస్ లేదా సాయిల్ బ్లాస్ట్ ఉంటుంది కదా,
సాలిడ్ బ్లాస్టింగ్లో యూజ్ చేస్తాం. ఇంకోటి సాలిడ్ బ్లాస్టింగ్లో ఫ్యాన్ కట్ కూడా యూజ్ చేయొచ్చు మనం. బట్ ఫ్యాన్ కట్ యూజ్ చేయొచ్చు. ఫ్యాన్ కట్ కాకుండా వెడ్జ్ కట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? కంపేర్ టు ఫ్యాన్ కట్, వెడ్జ్ కట్లో మనకి ఎక్స్ప్లోజన్ యొక్క క్వాంటిటీ తక్కువ తీసుకుంటుంది, తక్కువ పడుతుంది. సో దీన్ని యొక్క ప్రిఫర్ చేస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తాడు మనకి? సాలిడ్ బ్లాస్టింగ్లో మనం ఏ డ్రిల్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తామని చెప్పేసి వెడ్జ్ కట్ అండ్ ఫ్యాన్ కట్ ఇస్తాడు, డ్రాగ్ కట్ అండ్ వెడ్జ్ కట్ ఇస్తాడు, పిరమిడ్ కట్ అండ్ కోరమెంట్ కట్ లేకపోతే కోన్ కట్ అట్లా ఇస్తాడు అనమాట. సో మనకి ఏ ప్యాటర్న్ దేనికి యూజ్ చేస్తాం అనేది ఒక క్లారిటీ ఉండాల. నెక్స్ట్ వన్ డ్రాగ్ కట్ ఎక్కడ యూజ్ చేస్తాం? యూజ్డ్ ఫర్ స్మాల్ రిప్స్, డ్రిల్లింగ్ హోల్స్ ఎట్ యాంగిల్ టు ద క్లీవేజ్, నాట్ ఫేవరబుల్ ఫర్ లార్జ్ ఎక్స్కవేషన్. అంటే స్మాల్ రిప్స్ అంటే ఎంత, వాటి సైజ్ కూడా ఉంటుంది. ఎట్లా 1.8 మీటర్ టు 2.4 మీటర్ విడ్త్ ఉంటుంది కదా, అలాంటి ఈ విడ్త్ ఉన్న డ్రిఫ్ట్లకే మనం యూజ్ చేస్తాము. క్లీవేజ్ అంటే ఏంటిది? గ్యాప్. దీని టాప్ అనుకోండి, దీని ఫ్లోర్ అనుకోండి, ఇది మన ఫేస్, ఇది క్లీవేజ్ అంటే ఏంటిది? ఇది ఒక స్టోన్ డ్రిఫ్ట్ అనుకుంటే క్లీవేజ్ అంటే మనకి ఎక్కడైతే క్రాక్స్ కానీ గ్యాప్ కానీ వస్తుందో దాన్ని క్లీవేజ్ అంటాము. దీని ఎట్లా హోల్ అంటే డ్రాగ్ కట్లో ఎట్లుంటుంది అంటే మనకి ఈ క్లీవేజ్కి టచ్ అయ్యేటట్టు హోల్స్ వేస్తాం కింద నుంచి. ఇట్లా హోల్ వేస్తాం, ఇక్కడ ఒక హోలు, ఇక్కడ హోల్, ఇట్లా హోల్స్ ఇస్తాం. దీంట్లో మనం ఏం చేస్తాం? 0 డిలే చేస్తాం. దీనికి 2, దీనికి 4. సో బ్లాస్ట్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫస్ట్ 0 తీసుకుంటుంది కదా, 0 తీసుకున్న తర్వాతకి ఏమవుతుందంటే ఈ క్లీవేజ్ అంటే ఈ గ్యాప్ నుంచి వెళ్ళి కింద మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఇది ఫ్రీ ఫేస్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ 2 బ్లాస్ట్ అవుతుంది. 2 కూడా ఇక్కడ నుంచి ఫ్రీ ఫేస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి కింద వరకు బ్లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ 4 ఈ క్లీవేజ్ నుంచి వెళ్ళి కింద వరకు బ్లాస్ట్ అవుతుంది. ఇట్లా మనం స్మాల్ డ్రిప్స్ అంటే ఎట్లా 1.8 మీటర్స్ టు 2.4 మీటర్స్, దీని స్మాల్ డిఫరెన్స్ అన్నమాట. అంటే ఈ విడుతున్న డ్రిప్లకి మనం ఇది యూజ్ చేస్తాం. సో మేజర్గా ఇట్లా అడుగుతాడు, అంటే స్మాల్ డ్రిప్ల డ్రాగ్ కట్ స్మాల్ డ్రిప్లా యూజ్ చేస్తాం కదా, దాని యొక్క విడ్త్ ఎంత నుంచి ఎంత వరకు మనం యూజ్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చేసి ఆప్షన్స్లో ఇవి ఇస్తాడు అనమాట. సో ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు అంత డీటెయిల్గా ఏం అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎట్లా అడుగుతాడు, మనం వాటికి ఎట్లా ఆన్సర్ చేయాలని చెప్పేసి మీకు ఈజీగా చెప్తాను. ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే 99% మీ ఇళ్ళకెళ్ళి క్వశ్చన్ వస్తే 99 to 100% మీ స్కోర్ అయితే మిస్ కాదు. సో అది ఎట్లా అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి జస్ట్ ఈ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మిగతా అంతా ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ కట్ మీద క్వశ్చన్ వస్తే ఎట్లా వస్తుంది అంటే ఈ డెఫినేషన్ ఇస్తాడు. డెఫినేషన్ ఇచ్చి డ్రిల్లింగ్ హోల్స్ ఎట్ కార్నర్స్ ఆఫ్ స్క్వేర్ సో యాజ్ టు మీట్ ఎట్ బ్యాక్ ద రౌండ్ ఇది ఈ డెఫినేషన్ ఇచ్చేసి దీన్ని ఏ కట్ అంటారు అని చెప్పేసి అడుగుతారు అనమాట. సో ఈ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే దీనికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు పిరమిడ్ కట్ అని. నెక్స్ట్ వచ్చేసరికి వెడ్జ్ కట్కి ఎట్లా అడుగుతాడంటే సాలిడ్ బ్లాస్టింగ్లా యూజ్ చేసే డ్రిల్ ప్యాటర్న్ ఏంటిది అని అడుగుతాడు వెడ్జ్ కట్. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిపోయింది, ఏంటిదంటే థిక్లీ బెడ్డెడ్ అండ్ హార్డ్ రాక్. ఈ వెడ్జ్ కట్ అండ్ పిరమిడ్ కట్ రెండు థిక్లీ బెడ్డెడ్ అండ్ హార్డ్ రాక్ కూడా యూజ్ చేస్తాం అనమాట. ఈ పాయింట్ కూడా అడగచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది, విచ్ డ్రిల్ ప్యాటర్న్ కన్జ్యూమ్ లెస్ ఎక్స్ప్లోజివ్ వెడ్జ్ కట్, ఇట్లా కూడా అడగచ్చు. ఏ డ్రిల్ ప్యాటర్న్ మనకి తక్కువ ఎక్స్ప్లోజివ్ కన్సప్షన్ చేస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ వన్ డ్రాగ్ కట్ చూసుకుంటే స్మాల్ డ్రిఫ్ట్స్కి మనము ఏ ప్యాటర్న్ యూజ్ చేస్తాం అని అడుగుతాడు డ్రాగ్ కట్. దాని యొక్క డైమెన్షన్ కూడా అడగచ్చు. స్మాల్ డ్రిఫ్ట్స్ అంటే మనకి ఎంత అంటే డ్రాగ్ కట్ మనం స్మాల్ డ్రిఫ్ట్కి యూజ్ చేస్తాం కదా, అంటే ఎంత విడ్త్ ఉన్న డ్రిఫ్ట్స్కి యూజ్ చేస్తాం, ఎంత 1.8 మీటర్స్ టు 2.4 మీటర్స్. ఇవి రెండు మేజర్ ఇళ్ళకి వచ్చేది. ఫ్యాన్ కట్ మనకి ఎక్కడ యూజ్ చేస్తాము? ఫ్యాన్ కట్ మనము ఒకవేళ ఫ్యాన్ కట్లు అంటే సాలిడ్ బ్లాస్టింగ్లా ఏ కట్ యూజ్ చేస్తామని చెప్పేసి దాంట్లో వెడ్జ్ కట్ లేకుండా మిస్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ మనకి ఫ్యాన్ కట్టే. సో వెడ్జ్ కట్ లేదంటే మనం ఫ్యాన్ కట్లో టిక్ చేయాలా, ఇదొకటి. ప్లస్ ఏంటిదంటే మనం ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇంకా ఫేవరబుల్ ఫర్ లామినేటెడ్ స్ట్రాటాకి యూజ్ చేస్తాం. ఎట్లా? మోస్ట్లీ సాఫ్ట్, హార్డ్ కాకుండా హార్డ్ అండ్ బ్రిటల్కి దేని యూజ్ చేస్తాము? లామినేటెడ్ స్ట్రాటాకి బర్న్ కట్ యూజ్ చేస్తాము.
లామినేట్ స్టాటా సాఫ్ట్ ఉన్నదాన్ని ఏం యూజ్ చేస్తాము, ఫ్యాన్ కట్ యూజ్ చేస్తాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలా, లామినేటెడ్ స్టాటా మోస్ట్లీ సాఫ్ట్, నాట్ ఫర్ హార్డ్. ఓకేనా. నెక్స్ట్ వన్ బర్న్ కట్. బర్న్ కట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము, ఎఫెక్టివ్ ఇన్ హార్డ్ బ్రిటిల్ హోమోజీనియస్ గ్రౌండ్. ఇది హార్డ్ బ్రిటిల్ హోమోజీనియస్ గ్రౌండ్ అని ఇచ్చిందంటే బర్న్ కట్, ఇది దీనికి గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వన్ కోరమాండ్ కట్. కోరమాండ్ కట్ ఎక్కడ యూజ్ చేస్తాము, టన్నెల్స్ ఆర్ డిప్ట్ ఆఫ్ స్మాల్ ఏరియా. స్మాల్ ఏరియా డ్రిప్లో ఏది యూజ్ చేస్తాము, టన్నెల్స్ ప్లస్ స్మాల్ ఏరియాలో ఏం చేస్తాము, కోరమాండ్ కట్ యూజ్ చేస్తాం అనమాట. ఈ రింగ్ డ్రిల్లింగ్ వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తాము, బ్లాస్టింగ్ గ్యాలరీ. బ్లాస్టింగ్ గ్యాలరీ యూజ్ చేసే డ్రిల్ ప్యాటర్న్ ఏంటిది, రింగ్ డ్రిల్లింగ్. ఇక అంతే, దీనికి మించికి మీకు క్వశ్చన్స్ రావు. ఇది మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అయితే ఇళ్ళకెళ్ళి క్వశ్చన్ వస్తే మీది మిస్ కాదు, నాది 100% గ్యారంటీ. సో డ్రిల్లింగ్ ప్యాటర్న్స్ కాకుండా మేజర్గా మనకి బ్లాస్టింగ్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది, ఒకటి నెంబర్ 1 సరికి బిఓఎస్ అంటే బ్లాస్టింగ్ ఆఫ్ సాలిడ్స్, నెంబర్ 2 వచ్చేసరికి ఎన్ఓఎస్, నన్ ఆఫ్ సాలిడ్ బ్లాస్టింగ్. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటిదంటే, ప్రీవియస్గా మనము ఓల్డెన్ డేస్లో మనకి డిలే డిటోనేటర్స్ లేవన్నమాట. డిలే డిటోనేటర్స్ లేనప్పుడు మనం ఏం చేసేటోళ్ళము, సో మన బ్లాస్టింగ్కి ప్రొడక్షన్ ఎక్కువ అంటే పుల్లింగ్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ కావచ్చు, కోల్ ప్రొడక్షన్ ఎక్కువ కావాలంటే ఏంటిది, దానికి ఫ్రీ ఫేస్ క్రియేట్ చేయాలి. ఫ్రీ ఫేస్ క్రియేట్ అయితేనే బ్లాస్టింగ్ అనేది మంచిగా జరుగుతుంది. లేకపోతే సాకెట్స్ రావడము, మిస్ఫైర్స్ కావడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఓల్డెన్ డేస్లో మనకి డిలే డిటోనేటర్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళము, ఈ మెథడ్ యూజ్ చేయడం, ఈ మెథడ్ అనమాట, నన్ ఆఫ్ సాలిడ్. దీని కాన్సెప్ట్ ఏంటిదంటే, మనకి ఇది ఫేస్ అనుకుంటే, పాత ఓల్డెన్ డేస్లో మనకి కోల్ కటింగ్ మిషన్స్ ఉండేవి. ఎట్లా, దానికి ఒక మనము ఎట్లా అంటే చెట్లు కోస్తాం కదా, ఒక సా ఉంటుంది, మిషన్ నడుస్తూ ఉంటుంది. సో అట్లనే ఒక మిషన్ ఉండేది. దాంతో ఏం చేసేవాళ్ళం మనము, అండర్ కట్ అంటే 1 మీటర్ వరకు బాటమ్ నుంచి వెళ్ళి అండర్ కట్ ఇచ్చేటోళ్ళం. అండర్ కట్ ఇచ్చేసి ఇదంతా కోల్ తీసేటోళ్ళం అనమాట. లేకపోతే సైడ్ కట్ అనమాట, సైడ్ కట్ ఇచ్చేటోళ్ళం. సైడ్ కట్ లేదా అండర్ కట్ ఇచ్చేసి ఈ బొగ్గు తీసిన తర్వాత దీంట్లో డ్రిల్ హోల్స్ వేసుకొని బ్లాస్టింగ్ చేసేటోళ్ళం. దీనివల్ల యూజ్ ఏంటిది, బ్లాస్టింగ్కి మనకి ఫ్రీ ఫేస్ దొరుకుతుంది. బాటమ్ కావచ్చు, సైడ్ కావచ్చు, ఫ్రీ ఫేస్ దొరకడం వల్ల ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. సాకెట్స్ కానీ లేదా మిస్ఫైర్ కావడం అనేది తగ్గుతుంది అనమాట. సో నోవేడేస్ ఏంటిది, మనకి మొత్తం డిలే డిటోనేటర్స్ వచ్చాయి. సో అందువలన దీనికి మనం అంటే నాన్ ఆఫ్ ద సాలిడ్ బ్లాస్టింగ్ ఎక్కువ యూజ్ చేస్తలేం. ఈ సాలిడ్ బ్లాస్టింగ్లో ఏం చేస్తున్నాం మనం, దీని ఫేస్ అనుకుంటే ఇట్లా హోల్స్ వేస్తున్నాం. హోల్స్ వేసేసి బాటమ్ కావచ్చు, మిడిల్ కావచ్చు, 0 డిలే చేస్తున్నాం. సో మిగతా డిటోనేటర్ల కంటే 0 డిలే ఫస్ట్ బ్లాస్ట్ అవుతుంది కాబట్టి ఈ బ్లాస్ట్ అయిన ఏరియా ఫ్రీ ఫేస్ లెక్క వర్క్ చేస్తుంది అనమాట. ఫ్రీ ఫేస్ లెక్క యాక్ట్ చేసేసి మిగతా డిలే బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఇది ఫ్రీ ఫేస్ లెక్క క్రియేట్ అయ్యి ప్రొడక్షన్ వచ్చేసరికి హ్యాంపర్ కాకుండా ప్రొడక్షన్ అంటే ఎక్కువ వచ్చేటట్లు చేస్తామన్నమాట. సో అందుకు మనం ఏం చేస్తాము, ఈ సాయిల్ బ్లాస్టింగ్కి ఏ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేస్తాం మనము, P5. డిటోనేటర్స్ ఏంటిది, డిలే డిటోనేటర్స్. డిలే డిటోనేటర్స్ యూజ్ చేసేసి P5 ఎక్స్ప్లోజివ్స్ చేసే బ్లాస్టింగ్ ఏమంటాం మనము, సాలిడ్ బ్లాస్టింగ్ అంటాం అనమాట. ఓకేనా. ఈ బ్లాస్టింగ్ ప్రాక్టీస్లో మేజర్గా మనం 2 వర్డ్స్ బాగా వింటూ ఉంటాం. ఒకటేంటిది, పౌడర్ ఫ్యాక్టర్. నెంబర్ 2 ఏంటిది, డిటోనేటర్ ఫ్యాక్టర్. పౌడర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిదంటే, ఈజీగా చెప్పాలంటే, 1 kg ఎక్స్ప్లోజివ్ తీసుకున్నావు. ఫర్ సపోజు నువ్వు ఒక ఫేస్ బ్లాస్ట్ చేసినప్పుడు దగ్గర ఒక 5 kgs ఆఫ్ ఎక్స్ప్లోజివ్ వాడావనుకో, 5 kgs. ఆ 5 kgs ఎక్స్ప్లోజివ్ వాడిన తర్వాత
1 కేజీ ఎక్స్ప్లోజివ్కి నీకు ఎంత కోల్ అనేది ప్రొడక్షన్ వచ్చింది, దాన్ని మనం ఏమంటాం పౌడర్ ఫ్యాక్టర్ అంటాం. 1 కేజీ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేస్తే నీకు ప్రొడక్షన్ అనేది ఎంత టన్ ఆఫ్ కోల్ అనేది ప్రొడక్షన్ వచ్చింది, దాన్ని మనం ఏమంటాం పౌడర్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. అదేవిధంగా డిటోనేటర్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఏంటిది, ఒక డిటోనేటర్కి ఎంత కోల్ ప్రొడక్షన్ వచ్చింది. ఫర్ సపోజ్ ఈ ఫేస్లో నువ్వు ఒక 12 హోల్స్ వేసావు అనుకో, 12 హోల్స్ వేసావు, 12 హోల్స్కి ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క డిటోనేటర్ యూజ్ చేస్తాం. 12 డిటోనేటర్ యూజ్ చేసినావు, ప్రొడక్షన్ ఎంత వచ్చింది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ 15 టన్స్ అనుకో, 15 టన్స్ ప్రొడక్షన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, 12/15 క్యాల్కులేషన్ చేస్తావు. సో అప్రాక్సిమేట్లీ ఎంత రావచ్చు నీకు, 1.2 అట్లా చేసుకుంటా. అంటే ఒక్క డిటోనేటర్కి నీకు ఎంత వచ్చింది ప్రొడక్షన్, 1.2 టన్స్. దీన్ని ఏమంటాం డిటోనేటర్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఇట్లనే సేమ్ ఒక 5 కేజీస్ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేసేసి 10 టన్స్ కోల్ ప్రొడక్షన్ వచ్చింది. అప్పుడు ఎంత వస్తుంది నీకు 10/5 ప్రొడక్షన్ పైన ఉంచాలా, అంటే మనం యూజ్ చేసిన డిటోనేటర్ కావచ్చు ఎక్స్ప్లోజివ్ కావచ్చు కింద అనమాట. సో ఎంత వస్తుంది 2, అంటే 1 కేజీ ఎక్స్ప్లోజివ్కి 2 టన్స్ ఆఫ్ కోల్ వచ్చింది. సో ఇక్కడ పౌడర్ ఫ్యాక్టర్ ఏమైంది 2, ఇక్కడ డిటోనేటర్ ఫ్యాక్టర్ ఏమైంది 1.2. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో యాక్చువల్గా మనకి సాలిడ్ బ్లాస్టింగ్ కండిషన్లో పౌడర్ ఫ్యాక్టర్ ఎట్లుంటుంది, డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు, సాలిడ్ బ్లాస్టింగ్లో పౌడర్ ఫ్యాక్టర్ ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పేసి. అప్పుడు మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి, 1.5 to 2.5 టన్స్ పర్ కేజీ ఎక్స్ప్లోజివ్. ఓకేనా, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. అదేవిధంగా డిటోనేటర్ ఫ్యాక్టర్ చూసుకుంటే సాలిడ్ బ్లాస్టింగ్లో డిటోనేటర్ ఫ్యాక్టర్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎంత, 0.8 to 1.25 టన్ పర్ డిటోనేటర్. ఓకేనా, ఈ ఫిక్స్డ్ డేటా అనమాట. ఈ డేటా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కాన్సెప్ట్, ఇది డేటా. సో మనకి ఎట్లా వచ్చినా రాయగలగాల. ఆడు పర్ సపోజు పౌడర్ ఫ్యాక్టర్ అని చెప్పేసి కింద 2-3 ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళి మనం ఒకటి టిక్ చేయగలగాల. అట్లా టిక్ చేయాలంటే ఏంటిది, మనకి కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి. ఇక్కడ ఏంటిది, మనకు కాన్సెప్ట్ క్లియర్ అయింది, ఎట్ ద సేమ్ టైం డేటా కూడా చెప్పాను. సో క్వశ్చన్ అనేది ఎట్లా వచ్చినా మీరు రాయగలిగే విధంగా ఉండాలన్నమాట. ఇంకో 2 వర్డ్స్ ఉంటాయి మనం రెగ్యులర్గా వినేది. ఏంటిది, ఒకటి నెంబర్ 1 వచ్చేసరికి డైరెక్ట్ ఇనిషియేషన్, నెంబర్ 2 ఇన్వర్స్ ఆర్ ఇండైరెక్ట్ ఇనిషియేషన్. సో ఇనిషియేషన్ అంటే ఏంటిది, మనము ఒక షార్ట్ హోల్లో ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేశాక దాన్ని దేంతో డిటోనేట్ చేస్తాము, డిటోనేటర్తో. ఆ డిటోనేటర్తో ఇచ్చే పవర్ కావచ్చు, షాకేవ్ కావచ్చు, ఫ్లేమ్ కావచ్చు, దాన్ని మనం ఏమంటాం ఇనిషియేషన్ అంటాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము డైరెక్ట్ ఇనిషియేషన్ అంటే ఏంటిది, ఇన్వర్స్ ఇనిషియేషన్ అంటే ఏంటిది. ఒక షార్ట్ హోల్ ఉంది, క్లియర్గా చెప్తా ఒక్క నిమిషం. ఇది ఫేస్ అనుకుంటే ఒక షార్ట్ హోల్ ఉన్నది. షార్ట్ హోల్లా ఫస్ట్ నువ్వు ఎక్స్ప్లోజివ్ పిల్స్ నింపి లాస్ట్ ఎక్స్ప్లోజివ్ పిల్ల డిటోనేటర్ ఇన్సర్ట్ చేసి దీన్ని బ్లాక్ చేసినాం అనుకో, దీన్ని మనం ఏమంటాము డైరెక్ట్ ఇనిషియేషన్. ఇక్కడ ఏంటిది, ఫస్ట్ ఎక్స్ప్లోజివ్ పిల్స్ ఉన్నాయి, తర్వాత డిటోనేటర్ పిల్ ఉన్నది. సో దీన్ని డైరెక్ట్ ఇనిషియేషన్ అంటాం. అదేవిధంగా ఇన్వర్స్ అంటే ఏంటిదంటే, అదే షార్ట్ వల్ల ఫస్ట్ నువ్వు డిటోనేటర్ ఇన్సర్ట్ చేసిన క్యాటరేజ్ అంటే ఎక్స్ప్లోజివ్ క్యాటరేజ్ చేసి దాని తర్వాత నార్మల్ ఎక్స్ప్లోజివ్ చేసినాం అనుకో, దాన్ని మనం ఏమంటాము ఇన్వర్స్ ఇనిషియేషన్. ఓకేనా, ఇక్కడ ఏంటిదంటే మనము ఏదైతే క్యాటరేజ్లో మనము డిటోనేటర్ని ఇన్సర్ట్ చేశామో దాన్ని ఏమంటాం మనము ప్రైమింగ్ క్యాటరేజ్ అంటాం అనమాట. దీన్ని ప్రైమింగ్ క్యాటరేజ్ అంటారు.
ప్రైమింగ్ క్యాట్రేజ్. మనం డైరెక్ట్ ఇనిషియేషన్ అంటే ఏంటిది, ఇన్వర్స్ ఇనిషియేషన్ అంటే ఏంటిది అనేసి కాన్సెప్ట్ తెలుసుకున్నాం. బట్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటిదంటే మనకు డైరెక్ట్ ఇనిషియేషన్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము, ఎక్కడైతే గ్యాసీ మైన్స్ ఉంటాయో, ఇక్కడ ఫేస్ దగ్గర గ్యాసెస్ ఎక్కువ అక్యుములేట్ ఉంటాయో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము, డైరెక్ట్ ఇనిషియేషన్ యూజ్ చేస్తాం. ఎందుకు, ఈ ప్రాపగేషన్ ఆఫ్ ఫ్లేమ్ కావచ్చు, వేవ్ కావచ్చు ఎట్లుంటది, ఇక్కడ ఫస్ట్ మనం ఇనిషియేషన్ ఇస్తాం కాబట్టి లోపలికి పోతుంది. లోపలికి పోవడం వల్ల ఏంటిది, పవర్ కావచ్చు, ఫ్లేమ్స్ కాబట్టి లోపలికి పోతాయి కాబట్టి బయటికి రావు, తక్కువ అంటే వస్తాయి, తక్కువ క్వాంటిటీ వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్న గ్యాసెస్ కావచ్చు, కోల్డెస్ట్ కావచ్చు, ఎక్స్ప్లోజన్ కానికి ఛాన్సెస్ తక్కువ. ఎక్కడైతే గ్యాసెస్ లేవో మామూలు నార్మల్ కండిషన్లో ఏం చేస్తాం మనము, ఇన్వర్స్ ఇనిషియేషన్ మేజర్గా మనం యూజ్ చేసేది ఇన్వర్సే. ఎందుకంటే డైరెక్ట్ ఇనిషియేషన్ యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే దీంట్లో డిమెరిట్స్ ఉంటాయి. ఏంటిది, ఇక్కడ యూజ్ చేస్తాము సో ఇక్కడ పవర్ జనరేట్ బాగా అవుతుంది, కానీ ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి పవర్ జనరేషన్ తగ్గిపోతుంది. సో సాకెట్స్ వచ్చే అవకాశం బాగున్నది. సాకెట్ అంటే ఏంటిది, ఏంటిదంటే ఇక షార్ట్ హోల్ అనుకుంటే మొత్తం ఎక్స్ప్లోజ్ ఫిల్ చేసినాం, బ్లాస్ట్ కొట్టినాం, బట్ ఏంటిది కోల్ కావచ్చు, స్టోన్ కావచ్చు, ఇక్కడ వరకే బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యేసి ఇది హోల్ మనం కట్ చేస్తాం కదా, ఈ హోల్ ఇట్నే మిగిలిపోతుంది అనమాట. దీన్ని ఏమంటాం, సాకెట్ అంటాం అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ ఇనిషియేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, పవర్ జనరేషన్ ఇక్కడ ఎక్కువ అవుతుంది, లాస్ట్ వచ్చేసరికి తగ్గిపోతుంది. సో ఇక్కడ సాకెట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటిది, ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సాకెట్ అంటే ఏంటిది, ఇప్పుడు ఎట్లాగో ఇక్కడ బ్లాస్ట్ కాలే, ఈ కోల్ ఏరియా మొత్తం మిగిలిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అంటే ఇన్వర్స్ ఇనిషియేషన్లో ఏంటిదంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఫ్లేమ్ ఇచ్చుకుంటా, అంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇగ్నిషన్ ఇస్తాం కాబట్టి ఇది మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి సాకెట్ వచ్చే అవకాశం తక్కువ. సో ఇక్కడే పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అవడం వల్ల ఏంటిది, ఈ బ్లాక్ మొత్తము బ్లాస్ట్ అవుతుంది. సో ఈ బ్లాస్ట్ అయితే ఎట్లా ఇటు ఫ్రీ ఫేస్ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఫేస్ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. సో సాకెట్ మిగలదు. ఎట్ ది సేమ్ టైం మనకి పుల్ అంటే ఏంటిది, ఇక్కడ బయటికి కొట్టడం అనమాట. కోల్ అనేది పుల్లింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది కాన్సెప్ట్. ఎగ్జామ్స్లో మనకి ఇవి కూడా మ్యాక్సిమం పర్మిసబుల్ చార్జ్ పర్ షార్ట్ హోల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఏంటి, మ్యాక్సిమం పర్మిసబుల్ చార్జ్ పర్ షార్ట్ హోల్ అంటే ఒక షార్ట్ హోల్లో మనము ఎంత ఎక్స్ప్లోజివ్ వాడొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి P1 ఎక్స్ప్లోజివ్ చూసుకుంటే P1 అంటే ఏంటిది, అన్సీతుడు, అంటే దీనికి ఎలాంటి ప్రొటెక్షన్ లేయర్ లేదు, కూలింగ్ ఏజెంట్ లేదు. సో మనం P1 ఏంటిది, అన్సీతుడు అంటాం అనమాట. ఇది మనము డిగ్రీ 3లో డిగ్రీ 2లో వాడడానికి పర్మిషన్ లేదు. డిగ్రీ 1లో ఎంత వాడతాం, అది కూడా కట్ బ్లాస్టింగ్కి డిగ్రీ 1లో అయితే ఎంత వాడతాము, 800 grams వాడతాం. అదే కట్ బ్లాస్టింగ్కి మనము P3 అంటే ఏంటి, ఈక్వివాలెంట్లీ C3 అనమాట. ఇది ఎంత వాడతాము కట్ బ్లాస్టింగ్కి, డిగ్రీ 1 కావచ్చు, డిగ్రీ 3 కావచ్చు, డిగ్రీ 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం P3 ఈక్వివాలెంట్ C3 కాబట్టి 1000 grams అంటే 1 కిలో వేసుకోవచ్చు ఒక షార్ట్ హోల్కి, 1000 grams P3. ఇక్కడ చూసుకుంటే P5, మనం సాలిడ్ బ్లాస్టింగ్ వాడేది మేజర్గా P5 కాబట్టి డిఫరెంట్ ఇచ్చిండు. ఒకవేళ P5 వచ్చేసరికి డిగ్రీ 1 అనుకో, ఎంత వాడాలా, 1000 grams వాడుకోవచ్చు. అదే P5 వచ్చేసరికి డిగ్రీ 2 కావచ్చు, డిగ్రీ 3 కావచ్చు, దీంట్లో ఎంత వాడాలా, ఒక షార్ట్ హోల్కి 565 grams వాడాలా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ P1 P3 ఇవ్వకపోవచ్చు, బట్ ఈ P5 వచ్చేసరికి 100% వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. P5 ఎక్స్ప్లోజివ్ వచ్చేసరికి డిగ్రీ 1 మైన్లో మనము 1000 grams అంటే 1 kg వరకు యూజ్ చేసుకోవచ్చు. అదే P5 ఎక్స్ప్లోజివ్ డిగ్రీ 2 మైన్ కావచ్చు, డిగ్రీ 3 మైన్ కావచ్చు, మనకి పర్మిసిబుల్ ఛార్జ్ 565 grams మాత్రమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా పాయింట్. అంటే ఎగ్జామ్లో ఇవే మేజర్గా వస్తాయి. అదే సాయిల్ బ్లాస్టింగ్లో మనకి ఇంకో కండిషన్ ఉంటుంది. ఏంటిది, డిలే బిట్వీన్
ఫస్ట్ అండ్ లాస్ట్ హోల్. అదేవిధంగా ఎంత ఉండాలా డిలే బిట్వీన్ సాయిల్ బ్లాస్టింగ్లో? డిగ్రీ 1 మైన్ ఉంటే డిలే అనేది ఫస్ట్ బ్లాస్టింగ్ నుంచి వెళ్ళి లాస్ట్ అంటే ఫస్ట్ షార్ట్ హోల్కు లాస్ట్ షార్ట్ హోల్కి ఎంత ఉండాలంటే 150 మిల్లీ సెకండ్స్ ఉండొచ్చు. అదే డిగ్రీ 2 కావచ్చు, డిగ్రీ 3 కావచ్చు, ఇది ఎంత ఉండాలా? ఫస్ట్ హోల్ నుంచి వెళ్ళి లాస్ట్ హోల్కి ఎంత ఉండాలా? 100 మిల్లీ సెకండ్స్లా బ్లాస్ట్ మొత్తం కంప్లీట్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2 holes హోల్స్ వేసుకున్నాం అనుకోండి, ఇది ఫస్ట్ హోల్ అనుకుంటే, ఇది లాస్ట్ హోల్ అనుకుంటే, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ అంటే టోటల్ బ్లాస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ ఎన్ని మిల్లీ సెకండ్స్లో కావాలా? డిగ్రీ 1 మైన్ అయితే 150 మిల్లీ సెకండ్స్ వరకు టైం తీసుకోవచ్చు. డిగ్రీ 2 or 3 అయితే 100 మిల్లీ సెకండ్స్ టైం తీసుకోవచ్చు. ఎందుకు ఈ కండిషన్? ఎందుకు ఇక్కడ చూసుకుంటే మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది. గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి మనము లైటర్తో లైట్ చేస్తే అది ఎంత టైం తీసుకుంటుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లైటింగ్ తీసుకుంటుంది. ఎట్ ది సేమ్ టైము మన మైండ్స్లో ఏముంటుంది? CH4 ఉంటుంది. CH4 మనకి వైలెంట్ ఎక్స్పోజర్ ఎప్పుడు అవుతుంది? 9.6% ఉన్నప్పుడు అవుతుంది. దీనికి ఆక్సిజన్ పర్సెంట్ ఎంత కావాలా? 12% కావాలా O2. వైలెంట్ ఎక్స్పోజర్ కండిషన్ అనమాట. సో మనకి ఈ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్యాస్ ఛాంబర్ తీసుకొని ఆ గ్యాస్ ఛాంబర్లో 9.6% CH4, 12% ఆక్సిజన్ పెట్టి అక్కడ ఇగ్నైట్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎన్ని మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంటుంది ఇగ్నైట్ కానికి అని చెప్పేసి దాని మీద డిఫరెంట్ ఆఫ్ టెస్ట్లు చేసి మనకి వాళ్ళు సేఫ్ సైడ్ ఎన్ని మిల్లీ సెకండ్స్ అయితే మనం సేఫ్ బ్లాస్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సింఫర్ వాళ్ళు ఒక కండిషన్ ఫ్రేమ్ చేస్తారు. దాన్ని ఏం చేస్తుంది DGMS బైలాస్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, దాంట్లో ప్రింట్ చేసేసి మనకి ఇస్తుంది అనమాట. సో దాని ప్రకారం ఏంటిదంటే డిగ్రీ 1 మైన్లో 150 మిల్లీ సెకండ్స్ వరకు బ్లాస్ట్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా డిగ్రీ 2, డిగ్రీ 3 అయితే 100 మిల్లీ సెకండ్స్లా బ్లాస్ట్ మొత్తం కంప్లీట్ కావాలా. ఇంకొక కండిషన్ ఉంటుంది. ఏంటిది? 2 కన్సిక్యూటివ్ షాట్స్. అంటే ఈ షాట్ నుంచి ఈ 2 పక్కన ఉన్న షాట్స్ని మనం కన్సిక్యూటివ్ షాట్స్ అంటాం అనమాట. ఈ షాట్స్ మధ్య ఎప్పుడు కూడా డిలే 60 మిల్లీ సెకండ్స్ కంటే మించొద్దు. 60 మిల్లీ సెకండ్ల కంటే మించొద్దు. ఎందుకంటే 60 మిల్లీ సెకండ్స్ కన్నా టైం గ్యాప్ మించడం వల్ల ఏంటిది? ఈ టోటల్ బ్లాస్ట్ అనేది లేట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏంటిదంటే ఇది బ్లాస్ట్ అయ్యాక ఇక్కడ ఏంటిది? ఫ్యూమ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు రిలీజ్ అవుతాయి. దాని పక్కనే షాట్ బ్లాస్ట్ అయినప్పుడు ఏంటిది? ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఎక్కువ. అంటే టైం ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తారు అనమాట. ఈ బ్లాస్ట్ అయిన తర్వాత ఇక్కడ గ్యాసెస్, ఫ్యూమ్స్ అన్ని రిలీజ్ అయిన తర్వాత దాని పక్క షాట్ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ రిలీజ్ అయిన గ్యాసెస్ ఇగ్నైట్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటే టైం డిలే అనేది తగ్గిస్తాం అనమాట. ఇది కాన్సెప్ట్. అదేవిధంగా ఇంకోటి ఏంటిది? మనం సాలిడ్ బ్లాస్టింగ్ చేసేటప్పుడు అక్కడ ఫేజ్ దగ్గర ఎయిర్ వెలాసిటీ ఎంత ఉండాలా? 284 మీటర్ క్యూబ్ పర్ మినిట్. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. సాయిల్ బ్లాస్టింగ్లా డిగ్రీ 1 మైన్లో అయితే ఎంత ఉండాలా? 284 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అనమాట. అదే సాయిల్ బ్లాస్టింగ్ కండిషన్లా డిగ్రీ 3 మైన్, డిగ్రీ 2 కావచ్చు, డిగ్రీ 3 మైన్ ఉందనుకోండి, ఎంత ఉండాలా? 300 to 600 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అనమాట. ఇంకోటి ఏంటిది? మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. ఏం లిమిటేషన్స్ ఉంటాయి? అంటే మనము ఒక షార్ట్ ఫైర్ ఉంటాడు, ఒక షార్ట్ ఫైరర్ ప్లస్ 4 కోల్కట్టలు, ఇది కలిపితే ఒక బ్యాచ్. సో షార్ట్ ఫైరర్ ఏం చేస్తాడు? ఆయనకు కావాల్సిన డిటోనేటర్స్ ప్లస్ బ్లాస్టింగ్ కేబుల్, ఈయన చూసుకుంటాడు, ఇవి తీసుకొని వస్తాడు. అట్ ద సేమ్ టైం ఈయన ఏం ఎన్షూర్ చేసుకోవాలా? ఫర్ సపోజ్ ఈయన సెకండ్ షిఫ్ట్ పోయింది అనుకో, ఫస్ట్ షిఫ్ట్ షార్ట్ ఫైర్ నుంచి చార్జ్ తీసుకోవాలా. ఏమేమి చార్జ్ తీసుకోవాలా? అక్కడ క్లే అంటే ప్యాకింగ్ చేయడానికి, స్టెమ్మింగ్ చేయడానికి క్లే పీల్స్ ఉన్నాయా, స్టెమ్మింగ్ రాడ్ ఉందా, డ్రెస్సింగ్ చేయడానికి బంటన్ ఉందా, చిప్పింగ్ సబ్బల్ ఉందా, ఈయనకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయా లేవా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని చార్జ్ తీసుకొని ఉంటే ఓకే, లేకపోతే
ఈ మెటీరియల్స్ ఆయన ఫాలోఅప్ చేసుకోవాలా. అదేవిధంగా నలుగురు కోల్ కట్టర్లు ఉంటారు కదా, నలుగురు కోల్ కట్టర్లు ఒక్క కోల్ కట్టర్ వచ్చేసరికి ఒక ఎక్స్ప్లోజివ్ బాక్స్లా ఒక ఎక్స్ప్లోజివ్ బాక్స్లా ఎంత ఎక్స్ప్లోజివ్ క్యారీ చేయాలా. మనం యాక్చువల్గా చూసుకుంటే మనకి రిజర్వ్ స్టేషన్ కావచ్చు, సారీ మ్యాగజైన్ ఎక్కడ ఉంటుంది, సర్ఫేస్ మీద ఉంటుంది. మ్యాగజైన్ నుంచి వెళ్ళి రిజర్వ్ స్టేషన్కి పట్టుకోవాల్సింది కోల్కట్టలే కదా. సో ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఆయన ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ తీసుకుపోవాలి. యాక్చువల్గా మనం రెగ్యులేషన్ ప్రకారం చూసుకుంటే ఒక బాక్స్లో 5 kgs ఆఫ్ ఎక్స్ప్లోజివ్ తీసుకోవాలి. కానీ మాలో ఏం అంటే అంటే బై ప్రాక్టికల్ ఏమవుతుందంటే ఒక క్యాటరేజ్ అంటే ఎక్స్ప్లోజివ్ క్యాటరేజ్ సరికి 185 grams ఉంటుంది. సో ఒక బాక్స్లో ఎంత ఫిల్ చేస్తారంటే 38 అంటే 38 ఇంటూ 185 grams. సో అప్రాక్సిమేట్లీ 7 kgs ఉంటుంది. సో ఒక బాక్స్లో 7 kgs క్యారీ చేస్తారనమాట. కానీ రెగ్యులేషన్ ప్రకారం అయితే 5 kgs క్యారీ చేయంటారు అనమాట. ఇంకోటి ఏంటిది, 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ని ఒక బాక్స్లో క్యారీ చేయొద్దు. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ని ఒక బాక్స్లో క్యారీ చేయొద్దు అనమాట ఎప్పుడు కూడా. అండ్ ఏంటిది, డిటోనేటర్ ప్లస్ ఎక్స్ప్లోజివ్ని ఎప్పుడు సేమ్ బాక్స్లో క్యారీ చేయొద్దు. ఎక్స్ప్లోజివ్కి కనెక్ట్ చేసిన అంటే ఒక డిటోనేటర్ మనం ఎక్స్ప్లోజివ్ కనెక్ట్ చేసినాం అనుకో, దాన్ని ఏమంటాం మనము ప్రైమర్ క్యాటరేజ్ అంటాం అనమాట. ప్రైమర్ క్యాటరేజ్ అంటే ఏంటిది, ప్రైమింగ్ చేసిన క్యాటరేజ్ అంటే డిటోనేటర్ ఇన్సర్ట్ చేసిన ఎక్స్ప్లోజివ్ పిల్ని ప్రైమర్ క్యాటరేజ్ అంటాం. మనం ఫస్ట్ సర్ఫేస్ మ్యాగజైన్ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోజివ్ కావచ్చు, డిటోనేటర్ కావచ్చు తీసుకొని ఎక్కడ పోవాలి ఫస్ట్ డైరెక్ట్, మరి నువ్వు ఏ డిస్టిక్ అయితే పోతావో ఆ డిస్టిక్లో ఉన్న రిజర్వ్ స్టేషన్కి పోయి అక్కడ నీ ఎక్స్ప్లోజివ్ కావచ్చు, డిటోనేటర్ కావచ్చు అక్కడ పెట్టేసి, దాని తర్వాత ఏదైతే ఫేస్ ఉందో, ఎక్కడైతే నువ్వు ఫేస్ బ్లాస్ట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫేస్ దగ్గర పోయేసి ఎక్కడ మిస్ఫైర్లు ఉన్నాయా, డ్రెస్సింగ్ మంచి ప్రాపర్గా చేస్తున్నదా లేదా, వెంటిలేషన్ బరాబర్ ఉన్నదా లేదా అన్ని చెక్ చేసుకొని అక్కడ కోల్ కట్టర్లకి షార్ట్ పెట్టేసరికి మార్కింగ్ ఇవ్వాలా, షార్ట్ హోల్స్ ఎట్లా పోయాలని చెప్పేసి. షార్ట్ హోల్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఆ త్రూ అవుట్ ఆ షార్ట్ హోల్స్ డ్రిల్ చేసేంత వరకు షార్ట్ ఫెర్రర్ అక్కడనే ఉండాలా. ఉండి ఏం చేసుకోవాలా, బిఫోర్ స్టార్టింగ్ ఈ షార్ట్ హోల్స్ డ్రిల్లింగ్ స్టార్ట్ చేసే ముందు అక్కడ CH4 యొక్క క్వాంటిటీ ఎంత ఉన్నది, CH4 ఎంత ఉన్నది ఎక్కడ వరకు చూడాలా, ఫేస్ నుంచి వెళ్ళి 18 meters వరకు CH4 ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకోవాలా. ఇంకా ఏంటిది, టోటల్ ఈ డ్రిల్ హోల్స్ కోసిన తర్వాత కూడా ఇంకోసారి, అంటే మనం డ్రిల్ హోల్ కోసేటప్పుడు కూడా గ్యాస్ ఎమిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ డ్రిల్లింగ్ ఆఫ్ షార్ట్స్ మనం ఏం చేయాలా, అది కూడా మళ్ళీ 18 meters వరకు చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత ఈయన ఏం చేస్తాడు, షార్ట్ ఫైర్ కోల్ కట్టర్తో రిజర్వ్ స్టేషన్కి పోయేసి అక్కడ ఉన్న డిటోనేటర్ ప్లస్ ఎక్స్ప్లోజివ్ తీసుకొచ్చేసి ఫేస్ దగ్గర అంటే ప్రైమింగ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటిదంటే మనకి ప్రైమింగ్ వచ్చేసరికి ఫేస్ దగ్గరే చేయాలి, బయట కానీ రిజర్వేషన్ దగ్గర చేయనికి లేదు. ఓన్లీ ఎగ్జెప్షన్ ఎక్కడున్నది, మనం షాఫ్ట్ సింకింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే సర్ఫేస్లల్లా డిటోనేటరు ఎక్స్ప్లోజివ్లు అంటే చార్జ్ చేసేసి సింకింగ్ షాఫ్ట్ బాటమ్ దగ్గర పోయి అంటే చార్జ్ చేసి బ్లాస్ట్ చేసే పర్మిషన్ ఉన్నది. మిగతా ఏ కండిషన్లలో మనము సర్ఫేస్ మీద కానీ రిజర్వ్ స్టేషన్లో కానీ ప్రైమింగ్ చేయొద్దు అనమాట. ఓకేనా, మనం ఇంకొకటి కూడా వింటూ ఉంటాం అనమాట ఈ బ్లాస్టింగ్ ఆపరేషన్. ఏంటిదంటే బిజినెస్ ఎండ్ అంటే ఏంటిదంటే, ఫర్ సపోజ్ నువ్వు ఒక ఎక్స్ప్లోజివ్ క్యాటరీ తీసుకొని మనం ఎప్పుడు కూడా డిటోనేటర్ ఏం చేస్తాము, ఒక సైడ్ నుంచి వెళ్ళి దానికి క్రింపర్తో పొక్క పెట్టి డిటోనేటర్ దీంట్లో వేస్తాం అనమాట. వేసి దీన్ని ఇట్లా టై చేసేసి ఉంటుంది. సో నువ్వు ఏ కార్నర్కి అయితే ఆ ఎక్స్ప్లోజివ్ పిల్కి ఏ కార్నర్కి అయితే నువ్వు డిటోనేటర్ ఇన్సర్ట్ చేసినావో ఆ కార్నర్ ఏమంటాం, మనం బిజినెస్ ఎండ్ అంటాం అన్నమాట.
సాయిల్ బ్లాస్టింగ్‌లో మనము 18 మీటర్స్ వరకు ఏం చేస్తాము? గ్యాస్ చెక్ చేస్తాం కదా! CH4 ఎప్పుడెప్పుడు చేస్తాం? బిఫోర్ స్టార్టింగ్ డ్రిల్లింగ్ ఆపరేషన్, ఆఫ్టర్ కంప్లీటింగ్ డ్రిల్లింగ్ ఆపరేషను, ఇంకోటేంటిది బిఫోర్ చార్జింగ్ ఎక్స్‌ప్లోజివ్, ఆఫ్టర్ బ్లాస్టింగ్. ఈ 4 టైమ్స్ మనము చెక్ చేస్తాం. అదేవిధంగా వాటర్ కూడా స్ప్రింక్లింగ్ చేయాలి. వాటర్ ఎక్కడ స్ప్రింక్లింగ్ చేయాలా? ఫేస్ నుంచెళ్ళి 60 మీటర్స్ వరకు. ఫేస్ నుంచెళ్ళి 60 మీటర్స్ వరకు ఎప్పుడు? అది సాయిల్ బ్లాస్టింగ్ అయితే. అదేవిధంగా ఫేస్ నుంచెళ్ళి 90 మీటర్స్ వరకు. ఇది ఎప్పుడు? కట్ బ్లాస్టింగ్. కట్ బ్లాస్టింగ్ అయితే ఫేస్ నుంచెళ్ళి 90 మీటర్స్ వరకు వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలా? అదేవిధంగా సాలిడ్ బ్లాస్టింగ్ అయితే ఫేస్ నుంచెళ్ళి 60 మీటర్స్ వరకు వాటర్ స్ప్రింక్లింగ్ చేయాల్సి ఉంటదనమాట. ఇంకోటేంటిది మనం వినేది? మిస్‌ఫైర్. మిస్‌ఫైర్ అంటే ఏంటిది? ఇది ఒక షార్ట్ హోల్ అనుకో. ఈ షార్ట్ హోల్‌లో నువ్వు ఎక్స్‌ప్లోజివ్ నింపినావు. నీకు డిటోనేటర్ కనెక్ట్ చేసినావు. బ్లాస్ట్ చేసినావు. బ్లాస్ట్ చేసినప్పుడు డ్యూ టు ఈ లీడ్స్ తెగున్నాయనుకో, ఈ లీడ్స్ తెగున్నాయనుకో, ఇది బ్లాస్ట్ కాదు. దీన్ని కూడా మిస్‌ఫైర్ అంటాం. అట్ ది సేమ్ టైము మనం బ్లాస్ట్ కొట్టిన తర్వాత ఈ డిటోనేటర్ బ్లాస్ట్ అయింది. కాకపోతే ఈ డిటోనేటర్ ఇచ్చిన ఇగ్నిషన్ ఈ ఎక్స్‌ప్లోజివ్‌కి సరిపోలేదు. సో ఇది ఈ హోల్ అనేది బ్లాస్ట్ కాలేదు. అప్పుడేమంటాము? అప్పుడు కూడా దీన్ని మనము మిస్‌ఫైరే అంటాము. ఒకవేళ మిస్‌ఫైర్ అయితే మనం ఏం చేయాలా? మిస్‌ఫైర్ అయిందని చెప్పేసి నువ్వు కన్ఫర్మేషన్ చేసుకున్నావు. చేసుకున్న తర్వాత ఫేస్‌లకి 30 మినిట్స్ వరకు పోవద్దు. ఎవరిని పంపియద్దు. ఆఫ్టర్ 30 మినిట్స్ ఏం చేస్తావు నువ్వు? ఇది ఫేస్ అనుకో. ఈ ఫేస్ ఇక్కడ మిస్‌ఫైర్ అయింది. ఇక్కడి నుంచెళ్ళి 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ షార్ట్ హోల్ ఎట్లయితే నువ్వు కట్ చేసినావు, అంటే ఏ డైరెక్షన్‌లో కట్ చేసినావో అదే డైరెక్షన్‌లో ఇంకో షార్ట్ హోల్ ఏసి దీన్ని చార్జ్ చేసి బ్లాస్ట్ చేయాలన్నమాట. మాక్సిమం ఇక్కడ ఏంటిది? ఏ ఫైర్ అయితే బ్లాస్ట్ చేసినప్పుడు మిస్‌ఫైర్ క్రియేట్ అయిందో అదే షార్ట్ ఫైరర్ దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన డైరెక్షన్ ఎట్లా ఇచ్చిండు, ఎట్లా మిస్‌ఫైర్ అనేసి ఆయన ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేది తగ్గుతాయి అన్నమాట. ఒకవేళ టైం అయిపోయింది లేదా వేరే కండిషన్లో ఆయన ఈ మిస్‌ఫైర్ డీల్ చేయలేకపోతాండు అని అనుకుంటే నెక్స్ట్ వచ్చే షార్ట్ ఫైర్‌కి ఛార్జ్ ఇవ్వాలా. ఆ డైరెక్షన్ ఎట్లున్నది, దాన్ని ఎట్లా డీల్ చేయాలని చెప్పేసి ప్రికాషన్స్ అనేది చెప్పాల్సి ఉంటదనమాట. అదే నార్మల్ కండిషన్‌లో ఏంటిదంటే మనం బ్లాస్ట్ అయిన 5 మినిట్స్ వరకు ఫేస్‌లోకి వెళ్ళొద్దు. ఎందుకు? ఆఫ్టర్ బ్లాస్ట్ అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యూమ్స్, గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. మేజర్‌గా N2 కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్స్ కావచ్చు, ఇవి రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏంటిదంటే ఇవి నువ్వు ఎన్హాల్ చేసుకుంటే ఏమవుతుంది? హెడేక్ ఇలాంటివి వస్తాయన్నమాట. సో ఆ గ్యాస్ అన్ని డైల్యూట్ అయ్యేంత వరకు మనము ఫేస్‌లోకి పోవద్దనమాట. ఇంకోటి ఏంటిదంటే ప్రెజెంట్ ఉన్న సినారియోలో మనకి ఎలక్ట్రికల్ డిటోనేటర్ కాకుండా ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ వచ్చాయి కదా. సో వీళ్ళు చెప్పేది ఏంటిదంటే పాత ఎక్స్‌ప్లోజివ్స్ అంటే పాత డిటోనేటర్స్‌తో మనం బ్లాస్ట్ చేసిన తర్వాత 5 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే సరిపోతది. బట్ ప్రెజెంట్ ఏంటిదంటే అప్ టు 50 మినిట్స్ వరకు ఫేస్‌లోకి పోవద్దు. వీడేమంటాండు? ఒకవేళ మిస్‌ఫైర్ అయితే ఇవి ఏంటిది? దీని కాన్సెప్ట్ ఏంటిది? డిటోనేటర్‌లా ఒక చిప్ ఉంటది. ఆ చిప్‌లో కెపాసిటర్ ఉంటది. ఆ కెపాసిటర్ చార్జ్ ఎలక్ట్రిసిటీ స్టోర్ చేసుకొని ఉంటది. మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అది పవర్ రిలీజ్ చేసి ఫ్యూజ్ హెడ్‌కి పవర్ ఇచ్చి బ్లాస్ట్ చేస్తది. సో ఒకవేళ ఇది మిస్‌ఫైర్ అయిందనుకో, అది బ్లాస్ట్ కాలేదనుకో, ఇది ఆల్రెడీ చార్జ్ తీసుకొని ఉంటది కాబట్టి ఇది ఏ నిమిషంలో ఎప్పుడైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది డిశ్చార్జ్ గానికి మినిమం తక్కువలో తక్కువ 15 మినిట్స్ వరకు టైం తీసుకుంటది. సో రిస్క్ తీసుకొని 15 మినిట్స్ వరకు లోపల పోవద్దు. బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది అని అంటాడనమాట. సో ఇది కొత్త వాటి వల్ల మనకేంటిది? ప్రొడక్షన్ హ్యాంపరింగ్ అయ్యేది. ఎందుకు? బ్లాస్ట్ కొట్టిన తర్వాత 15 మినిట్స్ అంటే మనము దీనికి అప్రాక్సిమేట్లీ 10 మినిట్స్ డిఫరెన్స్ ఉన్నది. ఈ 10 మినిట్స్‌లో మనము ఎంత కాదన్నా ఒక 3-4 టబ్స్ ఫిల్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంకో క్వెషన్ రేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఏంటిది? ఈ బ్లాస్టింగ్ ఆపరేషన్‌లో మనము మొత్తము హోల్స్ అన్నీ అంటే ప్రైమ్ చేశాక, లోడ్ చేశాక, స్టెమ్మింగ్ అయిపోయాక కంటిన్యూటీ టెస్ట్ అనేది దేనితో చేస్తాము?
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూటీ టెస్ట్ ఆఫ్ ఎక్స్ప్లోడర్ దేంతో చేస్తామని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు దానికి ఆన్సర్ ఏంటిది? గాల్వానోమీటర్. గాల్వానోమీటర్తో మనము కంటిన్యూటీ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఒకవేళ బ్లాస్టింగ్ అనేది మనము డిటోనేటర్తో కాకుండా సేఫ్టీ ఫ్యూజ్తో చేసామనుకో, సేఫ్టీ ఫ్యూజ్ అంటే తెలుసు కదా, లాస్ట్ వీడియోలో మనం దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేఫ్టీ ఫ్యూజ్తో ఒకవేళ బ్లాస్టింగ్ చేస్తే 30 minutes వరకు మనము ఫేస్లోకి ఎంటర్ కావద్దు. ఓకేనా? ఎందుకంటే సేఫ్టీ ఫ్యూజ్ అనేది మనం ఇది ర్యాపిడ్ కాకుండా గ్రాడ్యువల్గా బర్న్ అవ్వకుండా పోయే గుణం ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడైనా స్టాప్ అయ్యేసి మళ్ళీ ఫైర్ అంటుకునే అవకాశం ఉన్నది. సో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మనము 30 minutes వరకు లోపటి ఫేస్లకి ఎంటర్ కాకుండా చూసుకోవాలి. ఈ సాయిల్ బ్లాస్టింగ్లో మనం మ్యాక్సిమము ఎన్ని షార్ట్స్ బ్లాస్ట్ చేయొచ్చు? షార్ట్స్ నథింగ్ బట్ హోల్స్. డీజీఎంఎస్ కండిషన్ ప్రకారం ఏంటిదంటే ఒకటేసారి మనం 25 షార్ట్స్ వరకు బ్లాస్ట్ చేయొచ్చు అనమాట. బట్ ఏంటిదంటే ఇది మన డీజీఎంఎస్ ఇచ్చింది. బట్ ఎవ్రీ మైన్కి మేనేజరు సర్టైన్ షార్ట్స్ డిసైడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మా మైన్లో అప్ టు 15 షార్ట్స్ వరకు బ్లాస్ట్ చేయొచ్చు. ఇది మ్యాక్సిమం అనమాట. అంటే మనం ఎక్కడ 12 to 13 షాట్లలో కంప్లీట్ చేసుకోవాలి. తప్పదు 15 షాట్స్ వేయాల్సి వస్తుంది అన్నప్పుడు అప్ టు 15 షాట్స్ వరకు షార్ట్స్ వరకు బ్లాస్ట్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్. ఇక మనకి ఎక్స్ప్లోడర్లో 2 types ఉంటాయి. ఒకటి ఏంటిది? సింగిల్ షాట్ ఎక్స్ప్లోడర్. రెండోది ఏంటిది? మల్టీ షాట్. సో మనము సింగిల్ షాట్ ఎక్స్ప్లోడర్తో ఎన్ని షాట్లు బ్లాస్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా మల్టీ షాట్ ఎక్స్ప్లోడర్తో ఎన్ని షాట్లు బ్లాస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి డీజీఎంఎస్ మనకు ఒకటి పర్మిషన్ ఇచ్చిందనమాట. సో దాన్ని చూసుకుందాం ఒకసారి మనం. ఇక్కడ చూసుకుంటే మనము డిగ్రీ ఆఫ్ మైన్ అంటే ఏ డిగ్రీ మైన్ యొక్క డిగ్రీ ఏంటిది, సింగిల్ షాట్ ఎక్స్ప్లోడర్తో ఎన్ని షాట్స్ కొట్టుకోవచ్చు, అదేవిధంగా మల్టీ షాట్ ఎక్స్ప్లోడర్తో ఎన్ని షాట్లు కొట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం సెకండ్ డిగ్రీ ఆర్ థర్డ్ డిగ్రీ మైన్ చూసుకుంటే సింగిల్ షాట్తో 40 షాట్స్ కొట్టుకోవచ్చు. అదేవిధంగా మల్టీ షాట్తో దీనికి డబుల్ అనమాట, 80 షాట్స్. డిగ్రీ 1లా 50 షాట్స్, డిగ్రీ 1లా సింగిల్ షాట్తో 50, మల్టీ షాట్తో 100. ఓపెన్ క్యాస్ట్లా సింగిల్ షాట్తో 60, మల్టీ షాట్తో 120. ఇక్కడ సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలని ఎట్లా అంటే ఫస్ట్ మనము కింద నుంచి చూసుకుందాం. ఫస్ట్ ఏంటిది మనకి అంటే గ్యాసెస్ ఎక్కడ అవైలబుల్ అయింది, ఎక్కడ ఓసిపిఐ అంటే ఓసీలలో ఏ గ్యాసెస్ ఉండదు. ఎందుకంటే అది ఓపెన్గా ఉంటుంది, ఒకవేళ గ్యాసెస్ రిలీజ్ అయినా ఎవాపరేట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ వన్ ఏంటిది? గ్యాస్ తక్కువ ఉన్నది డిగ్రీ 1, నెక్స్ట్ డిగ్రీ 2, డిగ్రీ 3. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కింద నుంచి ఇది ఫస్ట్ రాసుకున్న తర్వాత డిగ్రీ 2, డిగ్రీ 3లో ఎప్పుడు ఎందుకు గ్యాసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ షాట్స్ తక్కువ ఉంటాయి. సో 40 అనమాట సింగిల్ షాట్తో. అదే మల్టీ షాట్తో ఎంత? 80, దీనికి డబల్. అదేవిధంగా డిగ్రీ 1లో గ్యాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి కంపేర్ టు డిగ్రీ 3, డిగ్రీ 2 దీనికి కొన్ని షార్ట్స్ మనము కొంచెం ఎక్కువ కొట్టుకోవచ్చు. సో దీంట్లో ఎంత? సింగిల్ షాట్తో 50, మల్టీ షాట్తో దీనికి డబల్ 100. అదే ఓసీలో ఎంత? దీంట్లో గ్యాసెస్ ఉండవు కాబట్టి అప్ టు 60 షాట్లు కొట్టుకోవచ్చు సింగిల్ షాట్తో. అదేవిధంగా మల్టీ షాట్తో 120. ఏం లేదు, ఇక్కడ ఈజీగా దీనికి డబల్ వస్తుంది అనమాట. డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకటి మనము ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డబల్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట, ఈజీ. మీకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ పాయింట్ చెప్తా. ఎట్లా అంటే ఫర్ సపోజు ఒక డిస్టిక్ ఉందనుకోండి. డిస్టిక్లో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 30 or less ఉన్నారు. అప్పుడు ఒక మైన్ సర్దార్ కావచ్చు లేదా ఓర్మెన్ కావచ్చు, వీళ్ళు ఏంటిదంటే ఎప్పుడైతే మనకి ఒక డిస్టిక్లో వర్కర్స్ 30 లేదా దానికన్నా తక్కువ ఉన్నప్పుడు వీళ్ళే షార్ట్ ఫైర్ డ్యూటీస్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికి వస్తుంది. ఇక్కడ మనం బ్లాస్టింగ్ ఇన్ క్వారీస్ చూసుకుంటే సో క్వారీస్లో మనం ఎక్కువ ఏ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేస్తాము? ఏఎన్ఎఫ్, అమోనియం నైట్రేట్ ఫ్యూల్ ఆయిల్ అనమాట.
దీన్ని మనం ఒకవేళ ఇంతకుముందు ఓల్డెన్ డేస్‌లో మనకి లిక్విడ్ ఆక్సిజన్ అని ఒకటి ఉండేదన్నమాట. లిక్విడ్ ఆక్సిజన్ అది కూడా ఒక ఎక్స్‌ప్లోజివ్. లిక్విడ్ ఆక్సిజన్. ఇది ఒక హై ఎక్స్‌ప్లోజివ్ అనమాట. సో, ఈ లిక్విడ్ ఆక్సిజన్ అంటే తెలుసు కదా! మనము గ్యాస్ సిలిండర్‌లో ఆక్సిజన్ ఎట్లా స్టోర్ చేస్తాము, దాన్ని ఆహ్, ఒక 150 కావచ్చు, 200 ప్రెషర్ బార్‌ల అంటే ప్రెషరైజ్ చేసి ఒక సిలిండర్‌లో దాన్ని మనము లిక్విడ్ కింద స్టోర్ చేసుకుంటాము. అదే లిక్విడ్ ఆక్సిజన్ అదే లిక్విడ్‌లో మనము ఈ ఈఎన్ఎఫ్ పిల్స్ ఉంటాయి కదా! ఈ పిల్స్‌ని డిప్ చేసేసి అంటే ముంచి బ్లాస్ట్ చేసినట్టయితే దగ్గర దగ్గర ఎంత మనకి 840 టైమ్స్ దాని యొక్క స్ట్రెంత్ పెరుగుతదన్నమాట. ఈ లిక్విడ్ ఆక్సిజన్ అనేది ప్రెజెంటు యూజ్ చేస్తలేరు మైన్స్‌లో. ఎందుకంటే ఇది హైలీ డేంజరస్ హై ఎక్స్‌ప్లోజివ్ అనమాట. సో, దీన్ని బ్యాన్ చేశారు. ప్రస్తుతానికి ఈ లిక్విడ్ ఆక్సిజన్ అనేది యూజింగ్‌లో లేదు. సో, ఏఎన్ఎఫ్ఓని మనము ఒకవేళ లిక్విడ్ ఆక్సిజన్‌లో ముంచి షార్ట్ హోల్‌లో చార్జ్ చేసి బ్లాస్ట్ చేస్తే దగ్గర దగ్గర 840 టైమ్స్ స్ట్రెంత్ అనేది పెరుగుతదనమాట. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు గ్యాస్ కటింగ్ చూసుకుంటారు కదా! గ్యాస్ కటింగ్ ఒక నాజిల్ ఇట్లుంటది. ఇక్కడ సపోజ్ ఐరన్ ప్లేట్ ఉందనుకోండి. ఈ గ్యాస్ కటింగ్‌లో ఫస్ట్ మనం దేనితో లైటింగ్ చేస్తాం? డిజాల్వ్డ్ ఎస్టిలిన్. డిఏ అంటాం. డిజాల్వ్డ్ ఎస్టిలిన్‌తో మనము ఫైర్ చేస్తామనమాట. ఫైర్ చేశాక ఆ ఫైర్‌తో మనం దీన్ని కట్ చేయడానికి ట్రై చేస్తే కట్ కాదు. ఇది రెడ్ కలర్‌లో ఉంటది. ఈ సిలిండర్ అనేది రెడ్ కలర్‌లో ఉంటది. అదేవిధంగా బ్లాక్ కలర్‌లో ఇంకో సిలిండర్ ఉంటది. అదేంటిది? O2. ఇక్కడ ఒక లివర్ ఉంటది. ఇక్కడ లివర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఈ ఆక్సిజన్ అనేది ఈ పైప్‌లోకెళ్ళి ఎంటర్ అయ్యి బయటకొస్తదనమాట. సో, ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఎస్టిలిన్ అనేది జస్ట్ ఫైర్‌ని పుట్టిస్తే ఈ ఆక్సిజన్‌ని దాన్ని ఎన్హాన్స్ చేస్తది. సో, అప్పుడేంటిది ఫైర్ హీటు పెరిగి ఇది కట్ అయితది. ఇక్కడ కూడా అంతే సేమ్ అనమాట. ఈ ఏఎన్ఎఫ్ఓకి మనం ఆక్సిజన్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో దాని యొక్క స్ట్రెంత్ పెరుగుతదనమాట. ఓసీలలో మనం బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఏమి యూజ్ చేస్తాం అంటే మామూలుగా సబ్‌గ్రేడ్ డ్రిల్లింగ్ అనేది చేస్తా ఉంటాం. సబ్‌గ్రేడ్ డ్రిల్లింగ్ వినే ఉంటారు. ఈ సబ్‌గ్రేడ్ డ్రిల్లింగ్ అనేది ఎందుకు చేస్తాం మనం యాక్చువల్‌గా? హార్డ్ స్టార్టర్ ఉన్నప్పుడు అవాయిడింగ్ అంటే మనం టో ఉంటది కదా! అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇది బెంచ్ అనుకుంటే, ఈ బెంచ్‌ని మనం ఇటు హోల్స్ చేసుకొని బ్లాస్ట్ చేసినామనుకో, బ్లాస్ట్ చేస్తే ఏంటిదంటే ఇక్కడ వరకు బ్లాస్ట్ అయితది. ఇక్కడ బాటమ్ టో అనేది ఉండిపోతదనమాట. ఈ ఈ టోని అవాయిడ్ చేయనీకి మనము సబ్‌గ్రేడ్ డ్రిల్లింగ్ అనేది యూజ్ చేస్తాం. అసలు సబ్‌గ్రేడ్ డ్రిల్లింగ్ అంటే ఎట్లా ఉంటది? మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూసుకుంటే ఇది బెంచ్ అనమాట. ఇది బెంచ్. ఓకేనా? సో, మనం ఏం చేస్తాము సబ్‌గ్రేడ్ డ్రిల్లింగ్‌లా ఈ బెంచ్ నుంచెళ్ళి కిందికి అంటే యాక్చువల్ బెంచ్ నుంచెళ్ళి కొంచెం కిందికి అంటే కొంచెం కిందికి డ్రిల్ హోల్ చేస్తాం. అది ఎంత? సపోజ్ టోటలు డెప్త్ అంటే టోటల్ బెంచ్ హైట్ మనం x అనుకుంటే x నుంచెళ్ళి 10%, 10% ఎక్కువ డ్రిల్ చేస్తాం లోపటికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని హైట్ 10 అనుకుంటే x అనుకుంటే దీనికి 10% ఎంత అయితది? 1 మీటర్ అయితది. సో, 10 మీటర్స్ ప్లస్ 1 మీటర్ టోటల్‌గా 11 మీటర్స్ మనం డ్రిల్ చేస్తాము. ఈ డ్రిల్ చేయడం వల్ల ఏంటిది మనకి బెనిఫిట్ ఏంటిది? ఇక్కడ టో అనేది ఆగదనమాట. ఇది మొత్తం టోటల్ కింద నుంచి బ్లాస్ట్ అయితది. టో ఆగదు. ఇక్కడ వరకు టో ఆగకుండా మంచిగా క్లియర్‌గా బ్లాస్ట్ అయితదనమాట. ఇంకోటి ఏంటిది మనము ఓసీలలో ఎక్కువ యూజ్ చేసేది డెక్ చార్జింగ్ అంటారు. డెక్ చార్జింగ్ అంటే ఏంటిదంటే మనం ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ స్టార్టా అంటే ఒక 10 మీటర్లు హోల్ వేసినావు. హోల్ వేసినప్పుడు ఇక్కడ వరకు హార్డ్ రాక్ ఉంది. మళ్ళీ ఇక్కడ నీకు సాఫ్ట్ రాక్ వచ్చింది. మళ్ళీ పైకి వచ్చాక హార్డ్ రాక్ వచ్చింది. సో, దీన్ని ఏమంటాము? ఆల్టర్నేటివ్ స్టార్టా అంటాం అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనము టోటల్‌గా ఒకేసారి బ్లాస్ట్ కొడితే ఈ వైబ్రేషన్ కావచ్చు, లేకపోతే ఇదంతా డిస్టర్బ్ అయితది. చుట్టూ వైబ్రేషన్‌కి గానీ, లేదా ఫ్లయింగ్ రాక్స్ రావడం మొత్తం డిస్టర్బ్ అయితది. సో, ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనము డెక్ చార్జింగ్ అనేది యూజ్ చేస్తాం. డెక్ చార్జింగ్ అంటే ఏంటిది? హార్డ్ స్టార్టర్ ఉన్న దగ్గర మొత్తం ఎక్స్‌ప్లోజివ్ ఫిల్ చేస్తావు. మళ్ళీ మధ్యలో స్టెమ్మింగ్ చేస్తావు. మళ్ళీ హార్డ్ రాక్ ఉన్న దగ్గర ఎక్స్‌ప్లోజివ్ చేస్తావనమాట.
మళ్ళీ పైన స్టెమ్మింగ్ చేస్తావు. సో ఆల్టర్నేట్గా ఎక్స్ప్లోజివ్ ప్లస్ స్టెమ్మింగ్ ఇట్లా చేయడం ఏమంటాం మనము డెక్ ఛార్జింగ్ అంటాం అనమాట. సో మేజర్గా ఇంకో ఏంటిది ఓసెల్లో మనము కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తూ ఉంటాం. కంట్రోల్ బ్లాస్టింగ్ అంటే ఏంటిది? కంట్రోల్ బ్లాస్టింగ్కు మనం మేజర్గా రెండు బాగా యూజ్ చేస్తాం. ఏంటిది? ఒకటి వచ్చేసరికి మఫుల్ బ్లాస్టింగ్. ఈ మఫుల్ బ్లాస్టింగ్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మఫుల్ బ్లాస్టింగ్ అంటే ఏంటిదంటే దేనికి యూజ్ చేస్తామనేది అడుగుతాడు. ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ ఫ్లై రాక్స్. ఫ్లై రాక్స్ అంటే ఏంటిది? ఈ షార్ట్ హోల్ సపోజ్ ఇది ఒక బెంచ్ అనుకోండి, ఇక్కడ హోల్స్ వేసి మనం బ్లాస్ట్ కొట్టినాం అనుకో, ఇక్కడ రాళ్ళు కావచ్చు లేకపోతే మట్టి కావచ్చు, ఇవన్నీ ఫ్లై రాక్స్ అంటే ఏంటిది? ఇక్కడ బ్లాస్ట్ కొట్టినప్పుడు ఈ సర్ఫేస్లో ఉన్న మొత్తం రాక్స్ అన్ని ఏంటిది ఈ యొక్క ఎక్స్ప్లోజన్ కావచ్చు లేకపోతే బ్లాస్ట్కి మొత్తం ఎగిరిపోయి పడడం అనమాట. ఎక్కడ చుట్టుపక్కల మిషనరీ మీద కానీ లేకపోతే ఇక్కడ ఇటు సైడ్ ఎవరన్నా మనుషులు ఉంటే మనుషుల మీద పడడము, లేకపోతే హౌసెస్ ఉంటే హౌసెస్ మీద పడడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే మనం ఈ మఫుల్ బ్లాస్టింగ్ ఎక్కడ బాగా యూజ్ చేస్తామంటే మిషనరీస్ దగ్గర ఉన్నప్పుడు లేకపోతే ఆఫీస్లో దగ్గర ఉన్నప్పుడు ఈ మఫుల్ బ్లాస్టింగ్ అనేది బాగా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు? ఫ్లై రాక్స్ పడకుండా. సో మఫుల్ బ్లాస్టింగ్ అనేది మేజర్ దేనికి యూజ్ చేస్తాము? టు కంట్రోలింగ్ ఆఫ్ ఫ్లై రాక్స్ అనమాట. ఇంకోటిది ప్రీ స్ప్లిట్టింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రీ స్ప్లిట్టింగ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనము టు కంట్రోల్ వైబ్రేషన్. దీన్ని ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ మనము హోల్ చేసామనుకో బెంచ్ మీద, సో ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఈ 6 హోల్స్ ఉన్నాయి. ఈ 6 హోల్స్లో ఏం చేస్తామంటే ఇటు సైడ్ మనకు ఆఫీస్ కావచ్చు లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఇటు పోయే వైబ్రేషన్ని మనం బ్రేక్ చేయాలి. ఎట్లా బ్రేక్ చేస్తావు? దీంట్లో ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేస్తావు. ఇవి రెండు లేదా 3 ఏం చేస్తావు? ఈ హోల్స్ అట్నే వదిలేస్తావు. దీనివల్ల యూజ్ ఏమవుతుంది? సో ఎప్పుడైతే ఇవి రాక్ అంటే బ్లాస్ట్ కొట్టినప్పుడు రాక్ బ్రేక్ అయిపోతుంది కదా, ఈ వైబ్రేషన్ ఎట్లా అవుతాయి కదా, ఆల్రెడీ ఇక్కడ మనము హోల్స్ కోసినాం కాబట్టి ఇక్కడ వైబ్రేషన్ ఇక్కడతో ఆగిపోతుంది అనమాట. ఒకవేళ ట్రావెల్ అయినా ఈ హోల్ దగ్గర ఆగిపోతుంది. సో దీన్ని మనం ఏమంటాం? ప్రీ స్ప్లిట్టింగ్ అంటాం అనమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటిది? వైబ్రేషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటిది? సెకండరీ బ్లాస్టింగ్ అంటాం. సెకండరీ బ్లాస్టింగ్ అంటే ఏంటిది? ఫస్ట్ నువ్వు ఓసీ కావచ్చు అండర్గ్రౌండ్ కావచ్చు ఒక బ్లాస్ట్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ ఓసీలో వెళ్తే షావెల్స్, అదే అండర్గ్రౌండ్లో అయితే ఎస్డిఎల్స్ కావచ్చు ఎల్హెచ్డి కావచ్చు, వాటి బకెట్ సైజ్కి మించి పెద్ద పెద్ద బోల్డర్స్ వచ్చినాయి అనుకోండి, అది ఏం చేస్తుంది? దాని ఎత్తి టబ్లో కావచ్చు డబ్బులో కావచ్చు డిశ్చార్జ్ చేయలేదు. సో అప్పుడు ఏం చేస్తాం మనము? అలాంటి పెద్ద పెద్ద బోల్డర్స్ని సెకండ్ టైం బ్లాస్ట్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం? సెకండరీ బ్లాస్టింగ్. టు బ్రేక్ హెవీ బోల్డర్స్ రాక్ వీ హ్యావ్ టు బ్లాస్ట్ సెకండ్ టైం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ బ్లాస్టింగ్ అనమాట. సో దీంట్లో ఏముంటాయి? మన సెకండ్ బ్లాస్టింగ్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పాప్ షూటింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ప్లాస్టర్ షూటింగ్, థర్డ్ వన్ స్నేక్ హోలింగ్. సో ఫస్ట్ వన్ పాప్ షూటింగ్ చూసుకుంటే ఇది ఎట్లుంటుందంటే పెద్దగా ఉన్న బోల్డర్స్లో మనం ఏంటిది మళ్ళీ డ్రిల్ హోల్స్ వేసి దీన్ని చార్జ్ చేసి బ్లాస్ట్ కొడతాం. అప్పుడు ఏమవుతుంది? పెద్దగా ఉన్న బోల్డర్ మొత్తం బ్రేక్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాము? పాప్ షూటింగ్ అంటాం. అదేవిధంగా ప్లాస్టర్ షూటింగ్ అంటే ఏంటిదంటే ఈ బోల్డర్కి హోల్స్ వేయకుండా ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ బోల్డర్ అన్ఈవెన్ షేప్లు ఉంటాయి కదా, అన్ఈవెన్ షేప్లు ఉన్నప్పుడు ఇట్లా గ్యాప్స్ వస్తాయి కదా, ఈ గ్యాప్లా ఎక్స్ప్లోజివ్ ప్లస్ డిటోనేటర్ కట్టి పెట్టి ఉంచి దాని మీద నుంచి వెళ్ళి బురద కావచ్చు మట్టి ఏదైనా పెద్ద బండ ఏదైనా పెట్టి దాన్ని కవర్ చేసి బ్లాస్ట్ చేస్తాం. దాన్ని ఏమంటాం? ప్లాస్టర్ షూటింగ్. ప్లాస్టర్ అంటే ఏంటిది? పైన ఉన్న అంటే ఒక బండకి బౌల్డర్కి పైన ఎక్స్ప్లోజివ్ పెట్టి ప్లాస్టర్ చేయడం. దేంతో? మక్కుతో బురదతో ప్లాస్టర్ చేసేసి బ్లాస్ట్ చేస్తాం. దాన్ని ఏమంటాం మనం? ప్లాస్టర్ షూటింగ్. మేజర్గా ఏంటిదంటే ఇదే బాగా యూజ్ చేస్తూ ఉంటాం ప్లాస్టర్ షూటింగ్. స్నేక్ హోలింగ్ అంటే ఏంటిదంటే
ఇదే బోల్డర్ ఉన్నది పైన, ఈ సర్ఫేస్ అనుకుంటే మనము ఈ కింద బోల్డర్ కింద గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్లల్లా ఈ ఎక్స్ప్లోజివ్ని లోపల ఇన్సర్ట్ చేసి గ్యాప్ నుంచి వెళ్ళి బ్లాస్ట్ చేస్తాం అనమాట. దీన్ని ఏమంటాం మనం స్నేక్ హోలింగ్. గ్యాప్ ఉంటే గ్యాప్లో, లేకపోతే గ్యాప్ లేకపోతే గ్యాప్ కొంచెం క్రియేట్ చేసేసి ఆ గ్యాప్లో ఎక్స్ప్లోజివ్ పెట్టి బ్లాస్ట్ చేస్తాం. సో దానికి ఏమంటే ఈ బోల్డర్ అనేది బ్లాస్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటాము స్నేక్ హోలింగ్ అంటాం అనమాట. ఇవి కాకుండా మేజర్గా మనం ఓస్లలో ఇంకో బ్లాస్టింగ్ అనేది యూజ్ చేస్తాము. దీన్ని ఏమంటామంటే సారీ త్రో బ్లాస్టింగ్ లేదా క్యాస్ట్ బ్లాస్టింగ్ అంటాం. దీని మేజర్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఫర్ సపోజ్ ఇది బెంచ్ అనుకో, ఓపెన్ కాస్ట్ బెంచ్. ఈ బెంచ్ని మనము ఇక్కడ ఈ బెంచ్ని బ్లాస్ట్ అయిన తర్వాత ఈ మక్ అనేది ఇక్కడ ఉండకుండా కొంచెం ఇక్కడ సైడ్కి పడితే ఇక్కడ ఫ్రీ అంటే మనం మక్కు లేకుండా ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ మనం డ్రిల్ హోల్స్ వేసుకోవచ్చు. సో టైం సేవింగ్కి ఏం చేస్తాము, ఇది ఫ్రీ ఫేస్, ఇది మొత్తం ఫ్రీ ఫేస్. దీన్ని ఏం చేస్తామంటే ఒక యాంగిల్లో హోల్స్ వేస్తాం. ఇట్లా డ్రిల్ హోల్ వేసి దీన్ని చార్జ్ చేసి బ్లాస్ట్ కొట్టినాం అనుకో, ఏమైతుంది ఫ్రీ ఫేస్ దగ్గర ఉన్నది కాబట్టి ఈ మక్కు బ్లాస్ట్ అయిన మక్కు మొత్తం వెళ్ళి ఇటు సైడ్కి పడుతుంది. సైడ్ పడడం వల్ల ఏంటిది, మళ్ళీ మనం ఇటు ఆల్టర్నేట్గా మళ్ళీ డ్రిల్ హోల్స్ కోసుకోవచ్చు అనమాట. అందుకే దీన్ని ఏమంటాం మనము త్రో బ్లాస్టింగ్ ఆర్ క్యాస్ట్ బ్లాస్టింగ్. అంటే మక్క అనేది డైరెక్ట్ ఈ షావెల్ కావచ్చు లేకపోతే గ్రేడర్ కావచ్చు వీటితో పక్కకి సైడ్కి జరపకుండా డైరెక్ట్ బ్లాస్టింగ్తోనే ఎట్ ఏ టైము ఇక్కడ బ్లాస్ట్ కొడితే మక్కు లేదా ఓబి మొత్తం పక్కన పడేదాన్ని ఏమంటాం మనము త్రో బ్లాస్టింగ్ లేదా క్యాస్ట్ బ్లాస్టింగ్ అంటాం అనమాట. సో దీంతో మనకి ఎక్స్ప్లోజివ్స్, బ్లాస్టింగ్, యాక్సరీస్ చాప్టర్ క్లోజ్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మఫుల్ బ్లాస్టింగ్ అనేది మనము ఫ్లై ర్యాక్స్ని అవాయిడ్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి యూజ్ చేస్తామన్నాం కదా. అసలు వాటిని ఎట్లా అవాయిడ్ చేస్తాం, ఇట్లా డ్రిల్ హోల్స్ కోసిన తర్వాతకి ఇది చార్జ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే పైన మనము బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ కావచ్చు లేకపోతే ఐరన్ మెష్ నెట్ కావచ్చు అనేటివి డ్రిల్ హోల్స్ మీద మొత్తం కవర్ చేసి దాని మీద అంటే శాండ్ బ్యాగ్స్ పెడతాం అనమాట. సో బ్లాస్ట్ కొట్టినప్పుడు ఇక్కడ ఉన్న ఫ్లై ర్యాక్స్ ఎగరకుండా ఆ మ్యాటిక్ కానీ లేకపోతే ఆ నెట్కి తగిలి మళ్ళీ అక్కడే పడతాయి. సో ఈ విధంగా మనము ఫ్లై ర్యాక్స్ని అవాయిడ్ చేస్తాం అనమాట.